అరాచక ప్రభుత్వం నిన్నటి నుంచి ఏ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కుటుంబ సభ్యుల మీద నివాసాల మీద ఏ విధంగా దాడి జరుగుతున్నాయో మీరు అందరూ కూడా సభ్య సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణంలో ఇబ్రహీంపట్నంలో ఉన్న నా ఇంటి మీద చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా నా నివాసం మీద దాడి చేయడం కోసం, నా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం కోసం నన్ను ఏదైనా చేయాలి, కిరాతకంగా చేయాలి, రాక్షస ఆనందం పొందాలన్న ఉద్దేశంతో ఇప్పుడు దాడి జరుగుతున్న దృశ్యాలను మీరు మీడియా మిత్రులు అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 83 రోజులు అన్యాయంగా, అక్రమంగా ఒక ఫేక్ కేసులో చంద్రబాబు నాయుడు కొడుకు అన్యాయంగా ఇరికించి 83 రోజులు నన్ను జైల్లో పెట్టి నన్ను నా తమ్ముడిని రాక్షసానందం పొందారు. ఇది చాలేదా? ఇది చాలకపోగా పెట్రోల్ బాంబులు వేసి నన్ను నా కుటుంబాన్ని అంటే హతమార్చాలని చూస్తారా? ఏం చంద్రబాబు నాయుడు, ఏ లోకేష్, ఏంటి దుర్మార్గం? నన్ను అక్రమంగా 83 రోజులు నిర్బంధించింది చాలక, నన్ను నా తమ్ముడిని నా కొడుకును కూడా జైల్లో పెట్టిన చాలక, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ ని నన్ను ఇబ్బంది పాలు చేయాలా, నన్ను హతమార్చాలా, నా కుటుంబాన్ని అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతా ఉంది? ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మొత్తం కూడా కూలీ చేస్తూ పోలీసు వ్యవస్థ చోద్యం చూస్తా ఉన్నారు. పోలీసులు ఉండి చోద్యం చూస్తా ఉన్నారు. పోలీసుల సమక్షంలో దాడా? పోలీసు చోద్యం చూస్తారా? లోకేష్ కి చెప్తా ఉన్నా మీ ద్వారా, నా ఇంటికి నీళ్ళు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం. ఇవాళేమో సంబరపడుతున్నామో, రాక్షస ఆనందం పొందుతానో హెచ్చరిస్తా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నా, ఇది దుర్మార్గమైన చర్య. నేనేం చేశానా? నువ్వు 83 రోజులు మీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాక్షసానందం పొందిన చాలక నా ఇంటి మీద దాడి చేస్తావా? పెట్రోల్ బాంబులు వేస్తారా? అసలు ఇంత దుర్మార్గులాగా ప్రవర్తిస్తారు మీరు. నేనేమన్నాను? ఈరోజు మీరు చేసిన దుర్మార్గం మేమేదో భయపడతాననుకుంటున్నామో చూస్తా. నువ్వు నీ గోండాలని, నీ రౌడీలని, నీ పిక్ పాకెట్ గాలని, బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని విజయవాడ నుంచి, నలుమూల నుంచి నా ఇంటి మీద పంపిస్తావా? నీకు పెళ్ళాం పిల్లలు లేరా? నీకు ఇల్లు లేదా? నీకు కుటుంబం లేదా? ఇవాళతో ఇది ఆగిపోద్ది అనుకుంటున్నావా? లోకేష్ కి చెప్తా ఉన్నా, నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని కన్నా నువ్వు తప్పు అయిందని చెప్పకపోతే చెప్తా ఉన్నా, ఇటువంటి పనికి మాలిన పిల్ల చేష్టలకి జోగి రమేష్ భయపడ్డావు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేష్టలకి, నీ వెర్రి చేష్టలకి నీకు నిన్న చెప్పా, ఒళ్ళు తగ్గించుకున్నావు కానీ నీ చిప్పు దొబ్బింది, నీ మెదడు మొత్తం దొబ్బింది. ఏం పనులు రాయి పనికి మాలోడా? ఒక బలహీన వర్గాల వాడి మీద నా మీద దాడా? సిగ్గుశారం వదిలేసి సన్నాసుల్లాగా తయారయ్యారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.